సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ తరహాలోనే హైదరాబాద్ లో మరో అక్రమ దందా వెలుగు చూసింది. మేడ్చల్లో ఐవీఎఫ్ సెంటర్స్ పై పోలీసులు దాడులు చేశారు. క్లినిక్ల ముసుగులో అక్రమంగా సరోగసీ చేస్తున్నట్లుగా గుర్తించారు. పిల్లలు లేని జంటల ఆవేదనను డబ్బు కోసం వాడుకుంది సరోగసీ అక్రమ దందా గ్యాంగ్. పేద మహిళలను సరోగేట్ మదర్గా చేయించి డబ్బు సంపాదనకు అలవాటు పడ్డారు. సూత్రధారి సర్రెద్దుల లక్ష్మి, ఆమె కుమారుడు నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి 6,40,000 నగదు, ఒక ల్యాప్టాప్, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. తల్లి కుమారుడు కలిసి చింతల్లో సరోగసీ సెంటర్ను నడుపుతున్నారని, ఒక్కో డీల్కో 10 లక్షల పైనే తీసుకున్నట్లుగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. ఇంకా విచారణ కొనసాగుతోందన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, అక్రమ సరోగసీకి పాల్పడుతున్న సంఘటనకు సంబంధించి పేట్ బషీర్బాగ్లో ఇక్కడే లక్ష్మీరెడ్డి ప్రధాన నిందితురాలు. సరోగసీకి ఎవరైతే అంగీకరించిన మహిళలు ఉన్నారో అక్రమంగా వారందరినీ కూడా ఇక్కడే ఉంచి వారికి వైద్య పరీక్షలు చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, ఇక్కడే హాస్టల్ మాదిరిగా విడివిడిగా బెడ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ సరోగసీకి సంబంధించి 6 మహిళలను అదుపులో తీసుకున్నారు. అందులో 5 ఏపీకి చెందినవారు కాదా, అందులో ఒకరు కర్ణాటకకు చెందినవారు. పేద మహిళలను టార్గెట్గా చేసుకొని ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో 9 నెలల వ్యవధిలోనే డబ్బులు సంపాదించవచ్చు. పిల్లలు లేని దంపతులను నుంచి 15 నుంచి 20 లక్షల వరకు డబ్బులు తీసుకొని వారి నుంచి మనం చూసుకోవచ్చు 15 నుంచి 20 లక్షల రూపాయలు వారి నుంచి వసూలు చేసి పిల్లలు లేని జంటల టార్గెట్గా చేసుకొని ఈ అక్రమ సరోగసీ విధానానికి పాల్పడుతున్నారు. మనం చూసుకోవచ్చు, అక్రమ సరోగసీకి పాల్పడుతున్న ఎగ్ డొనేట్ చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో 7 మహిళలు, ఒక పురుషుని, మొత్తం 8 మంది కమర్షియల్ సరోగసీ అక్రమ ఎగ్ ట్రేడింగ్ చేస్తూ పట్టుబడ్డారు. పిల్లలు లేని జంటలను టార్గెట్గా చేసుకుని నిందితులు 15 నుంచి 20 లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు నర్రెద్దుల లక్ష్మీరెడ్డి. లక్ష్మి గతంలో ఎగ్ డోనర్గా, సరోగసీ మదర్గా పనిచేసిన అనుభవం ఉంది. గత అనుభవంతోనే సులభ పద్ధతిలో డబ్బులు సంపాదించాలని చెప్పి అక్రమ సరోగసీ విధానానికి తెరలేపి ఏజెంట్లుగా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. లక్ష్మీరెడ్డి కుమారుడు కూడా నరేందర్ రెడ్డి కూడా జేఎన్టీయూలో కెమికల్ ఇంజనీరింగ్ చదివారు. వాళ్ళ అమ్మకు తోడుగా ఈ వ్యాపారంలో దిగాడు. డబ్బు అవసరం ఉన్న పేద మహిళలను టార్గెట్గా చేసుకుని ఎగ్ డొనేట్ చేయిస్తున్నారు, సరోగసీకి ఒప్పిస్తున్నారు. నిందితుల దగ్గర మనం చూసుకోవచ్చు, ఇప్పటి వరకు 6 లక్షల పైగా నగదును, ల్యాప్టాప్ను, ప్రామిసరీ నోట్ను, బాండ్ పేపర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో వీరికి వైద్య పరీక్షలు ఇక్కడే షెల్టర్ ఇస్తున్న పరిస్థితి ఉంది. వీరి దగ్గర మనం చూసుకోవచ్చు, సిరంజిలు, గర్భాధారణ మందులు, హార్మోన్ ఇంజెక్షన్లు, తదితర కేసీట్లు, వివిధ హాస్పిటల్కి సంబంధించిన కేసీట్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే మనం చూసుకోవచ్చు, ఇక్కడ హాస్టల్ మాదిరిగానే విడివిడిగా వీరందరికీ కూడా బెడ్లను కూడా ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు, పేట్ బషీర్బాగ్ కుత్బుల్లాపూర్ లిమిట్స్లో ఉన్నాము. పద్మారావు నగర్ ఇక్కడే లక్ష్మీరెడ్డి నివాసము. ఇక్కడ పెంట్ హౌస్లోనే వీరికి 6 సంబంధించి బెడ్లను ఏర్పాటు చేశారు. ఈ 6లో 2 ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. మరో 4 సంబంధించి కూడా ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఎస్ఓటి పోలీసులు ముందుగా ఇక్కడ 6 మంది ఎందుకు ఉంటున్నారు అని దర్యాప్తు చేయడం, తర్వాత వారిని ఇక్కడికి వచ్చిన తర్వాత మెడికల్ కిట్లు అవన్నీ కూడా చూసిన తర్వాత అనుమానం వచ్చి విచారణ చేయగా ఎస్ఓటి పోలీసులు, అదేవిధంగా డిఎంఎన్హెచ్ఓ వీరందరూ కూడా ఏకకాలంలో దాడులు చేసి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న కేసీట్లకు సంబంధించి హాస్పిటల్కి సంబంధించిన వివిధ హాస్పిటల్కి సంబంధించిన కేసీట్లను కూడా తీసుకోవడం జరిగింది. కేసీట్లు వారు ఎలా వాడుతున్నారు, వారికి కేసీట్లకు సంబంధించి ఏ విధంగా వారి దగ్గరకు వచ్చాయి, అవి నిజమైనవా లేదా అన్నదాన్ని కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద మనం చూసుకోవచ్చు, లక్ష్మీరెడ్డి, నరేందర్ రెడ్డి సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతోనే అక్రమ సరోగసీ విధానానికి పాల్పడుతున్నారు. అక్రమ సరోగసీకి సంబంధించి ఇక్కడే కొంతమంది పేద మహిళలను టార్గెట్గా చేసుకొని వారందరికీ కూడా ఇక్కడ షెల్టర్ ఇస్తూ వారికి అక్రమ సరోగసీ విధానం ద్వారా పిల్లలు పుట్టి వారి నుంచి డబ్బులు, వారికి ఎంతో కొంత డబ్బులు ముట్ట చెప్పి ఆ తర్వాత అమ్ముకునే పరిస్థితి అయితే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద పోలీసులు అయితే ఈ కేసులో 6 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. 7 మనం చూసుకోవచ్చు, ఇంకో ప్రధానంగా 6 అక్రమ సరోగసీలో ఉన్నారు కాబట్టి వారిపై కూడా కేసు నమోదు చేశారు. 2 తల్లి లక్ష్మీరెడ్డి, కొడుకు నరేందర్ రెడ్డి, ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే వారందరి మీద కేసులు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.